హలో, మీకేమీ అర్థం కావట్లేదు కదా నా వ్లాగ్ టైటిల్ చూసి సడన్గా. యాక్చువల్లీ లక్ష్మి వాళ్ళ ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం కదా. నైట్ డాడీ వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది, డాడీకి బాగాలేదు హెల్త్ అని చెప్పేసి 102 ఫీవర్ ఉంది, 2 డేస్ నుండి తగ్గడం లేదనేసి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, టెన్షన్ వచ్చేసింది. ఇంకా ఈ టైంలో కోవిడ్ మీదే పోతుంది కదా ఫస్ట్ థాట్. ఇంకా చాలా టెన్షన్ అయిపోయింది, అస్సలు అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు నేను సుదర్శన్ ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట, లక్ష్మి వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే. ఏంటి ఆశ మనీ లెక్క పెడుతున్నావు అనుకుంటున్నారు కదా. ఆంటీ ఇంకా మనీ ఇచ్చారు, ఎంతుందో చూడమ్మా, అక్కడ ఖర్చులకి కావాలి కదా అని చెప్పేసి ఆంటీ తీసిచ్చారు. సో ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నా ఆంటీ, అంకుల్ ఉన్నప్పుడు అంకుల్ ఆంటీ ఇద్దరు మనీ ఇస్తారు, ఇట్లే అక్కడ ఖర్చులకు పెట్టుకోండి అమ్మా, అక్కడ సిటీ అంటే పెద్ద ఊరు, సో చాలా ఖర్చులు ఉంటాయి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మళ్ళీ నేను టెడ్డీ హ్యాపీని వదిలేసి వెళ్తున్నాను. ఏంటో కదా, ఒకరోజు హ్యాపీగా ఉంటాను, ఒకరోజేమో సాడ్గా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందేమో అర్థం కావట్లేదు. సో మేము స్టార్ట్ అయిపోయే లోపల ఈ చిన్న వీడియో చూసేసేయండి. సో ఈరోజు నేను మమాయత్ వైటమిన్ సి ఫేస్ టోనర్ ఇంకా వైటమిన్ సి ఫేస్ మిల్క్ రివ్యూ ఇవ్వబోతున్నాను. దెన్ ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను, దాని తర్వాత ఇంకా ఫేస్ టోనర్ అప్లై చేస్తున్నాను. సో ఇది మమాయత్ వైటమిన్ సి ఫేస్ టోనర్ విత్ వైటమిన్ సి అండ్ కుకుంబర్ ఫర్ పోర్ టైటనింగ్. ఇంకా ఈ ఫేస్ టోనర్ ఏమంటే ఆల్కహాల్ ఫ్రీ, డెర్మటాలజికలీ టెస్టెడ్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకా వైటమిన్ సి ఏమంటే మన లార్జ్ పోర్స్ ఉంటే రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కుకుంబర్ ఏమంటే మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, ఇంకా పోర్స్ని టైటన్ చేస్తుంది. ఇంకొకటి ఇంగ్రీడియంట్ ఏమంటే విచ్ హ్యాజల్, అదొక న్యాచురల్ టోనర్ లాగా హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లోన అలోవెరా వచ్చి మన స్కిన్కి సాఫ్ట్గా స్మూత్గా పెడుతుంది. మమాయత్ ప్రోడక్ట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమంటే కెమికల్ ఫ్రీ, న్యాచురల్గా ఉంటాయి, క్రూయల్టీ ఫ్రీ కూడా. సో టోనర్ అనేది మన ఫేస్కి చాలా ఇంపార్టెంట్. సో మమాయత్ ఫేస్ టోనర్ గురించి చెప్పేశాను కదా. ఇప్పుడేమంటే మమాయత్ వైటమిన్ సి ఫేస్ మిల్క్ విత్ వైటమిన్ సి అండ్ పీచ్ ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్. ఇంకా ఇది వచ్చి పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికలీ టెస్టెడ్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకా ఈ ఫేస్ మిల్క్ చూసారా ఇలా ఉంటుంది, పంప్ టైప్ అనమాట ఇది. ఇంకా 15 years అండ్ అబవ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, మెన్ అండ్ విమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వైటమిన్ సి ఇంకా పీచ్. వైటమిన్ సి ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది, మంచి గ్లో ఇస్తుంది. ఇంకా పీచ్ వల్ల ఏమంటే మన డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే రెడ్యూస్ అయిపోవడము, ఇంకా స్కిన్ బ్రైటన్ చేయడానికి ఇంకా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇదొకటి లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజర్, ఫ్రెష్గా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది, క్విక్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం సమ్మర్లో కానీ వింటర్లో కానీ యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని, చాలా బాగుంటుంది, గ్లో ఇస్తుంది, రేడియంట్ లుక్ ఉంటుంది. ఇంకా ఈ ప్రోడక్ట్ మీకు ఈజీగా అమెజాన్లో, నైకాలో, మమాయ్.in సైట్లో దొరుకుతాయి. ఇంకా ఆశా 2020 అనే కూపన్ కోడ్ యూజ్ చేశానే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా మమాయత్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్, సో ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా. ఇంకా హ్యాష్ట్యాగ్ వోకల్ ఫర్ లోకల్. చూసారా ఇక్కడ టెడ్డీ, రూబీ, టింకు, ఫిజ్ గార్డ్ ఉన్నాడు. హ్యాపీ నిద్రపోతూ ఉంది, హ్యాపీని లేపలేదు, ఏడుస్తుందేమో అనిపించింది. పిల్లల్ని చాలా మిస్ అవుతాము, ఇంకా బ్లాగ్స్లో కూడా మీకు చూపించలేమేమో. టెడ్డీకి ఇంత చిన్నప్పటి నుండే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి, హ్యాపీని చూసుకోవాల్సి వస్తూ ఉంది. సో టెడ్డీకే కదా ఇంకా అన్నీ చెప్పేసి వెళ్తూ ఉంటాము. యాక్చువల్గా ఈ కరోనా వచ్చింది కదా, అప్పటి నుండి డాడీ వాళ్ళని చూడాలి అనిపిస్తూ ఉండింది, కానీ లాక్డౌన్ ఉండింది, వెళ్ళలేకున్నాము. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ తీసేస్తారా, వెళ్ళి చూద్దామా అనిపిస్తూ ఉండింది. లాక్డౌన్ అలా ఫ్రీ అయిందో లేదో ఒకదాని తర్వాత ఒక ఫంక్షన్స్ అట్లా వచ్చాయి, తర్వాత వెళ్దాము అనుకున్నాను, బట్ ఇలా వెళ్ళాల్సి వస్తుంది అనేది అస్సలు అనుకోలేదు. డాడీ మమ్మీ కూడా టెడ్డీ హ్యాపీని తీసుకోరమ్మా, రూబీని తీసుకోరమ్మా, ఒకసారి అందరూ వచ్చేసి వెళ్ళండి అంటూ ఉండేవారు, బట్ ఇట్లా మేమిద్దరమే వెళ్తాము అని అస్సలు అనుకోలేదు.
బాయ్ ఫిజు ఆడా ఆడలే నీ దగ్గరికి రావాలంటే రావట్లేదు వాడు నేను కార్లో కూర్చున్నాక వస్తారు దిగిరా దిగిరారా బాయ్ కదా ఊట్నాలు బాయ్ మళ్ళీ వచ్చేస్తారు పో కూర్చోండి డోర్ వేసి కదా బాయ్ అశక్క బాయ్ బాయ్ బాబా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు పిల్లల్ని కూడా తీసుకువెళ్దాము అనిపించింది. బట్ లాస్ట్ మూమెంట్లో ఆంటీ సునీల్ వాళ్ళందరూ ఏమంటే పిల్లలు వద్దులే ఎందుకు కదా ఫస్ట్ అక్కడ డాడీని హాస్పిటల్లో చూపించి దాని తర్వాత తీసుకెళ్దురు కానీ అని చెప్పారు. ఇంకా అదే కరెక్ట్ కదా, పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళడమే, అప్పుడు డాడీని చూసుకోగలుగుతాము. లేదు పిల్లలతో ఉంటే అదొక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఇంకా పిల్లలు లేకుండా వెళ్తున్నాము. సో అందరికీ బాయ్ చెప్పేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. పాపం హ్యాపీ అయితే పడుకుంటూనే ఉంది, లేదు అలాగే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ మధ్య నేను అసలు మీ కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడం లేదు కదా, సో నేను ఈ టెన్షన్లో ఉన్నానన్నమాట. అందుకే మీ కమెంట్స్కి రిప్లైసే కాకుండా అసలు లైక్స్ కూడా చేయడం లేదు. దానికోసమే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వన్ సైడ్ ఏమో పిల్లని వదిలేసి వెళ్తున్నాను కదా, ఆ బాధ, మళ్ళీ డాడీకి అక్కడ ఎలా ఉందో, నెక్స్ట్ ఏమవుతుందో అని అదొక టెన్షన్ అనమాట. ఎవరికి రాకూడదు ఇలాంటి టెన్షన్, అసలు అన్ని టెన్షన్స్ ఉన్నాయి నా దగ్గర ఆ టైంలో. సో తిరుపతి ఎయిర్పోర్ట్ ఇది, తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇంకా కుమార్ మమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇన్ని వ్లాగ్స్ చూశారు. వన్ వ్లాగ్లో కూడా నేను మీకు ఎయిర్పోర్ట్ చూపించడము, ఫ్లైట్ జర్నీ చేయడము ఎప్పుడు చూపించలేదు కదా, ఎప్పుడు షేర్ చేయలేదు. సో ఇలా చేయాల్సి వస్తూ ఉంది కదా ఇప్పుడు. సో మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. నాది సుదర్శన్ది ఫ్లైట్ జర్నీ ఎలా ఉండిందో, అంటే ఈ పాండమిక్ టైంలో ఎలా ఉండింది, సో ఎలా కేర్ తీసుకున్నారు, సో అవన్నీ షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకొకటి నేను వేసుకున్నాను కదా డ్రెస్, అది నేను భావన దగ్గర తీసుకున్నాను. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ 2 వ్లాగ్స్ మీకు చాలా నచ్చాయి కదా, లక్ష్మి వాళ్ళ గుండు ఫంక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఆంధ్ర నుండి తెలంగాణ వెళ్తున్నాము. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నాము, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతాము. ఇంకా ఇది నేను సెకండ్ టైం ఫ్లైట్ ఎక్కడము, తిరుపతి నుండి హైదరాబాద్కి వెళ్ళడము. అంటే టెడ్డీ చిన్నప్పుడు అనమాట, హ్యాపీ అంతుంది, హ్యాపీ కంటే చిన్నదిగా ఉన్నింది, అప్పుడు వెళ్ళాము అంతే. మళ్ళీ నేను నార్మల్గా ఇంకా ట్రైన్స్లో, బస్సెస్లో వెళ్ళాము, కార్లో వెళ్ళాము, అంతేకాని మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళలేదు. సో చూస్తున్నారా మా తిరుపతి ఎయిర్పోర్ట్. మా ఇంటి దగ్గర నుండి తిరుపతి ఎయిర్పోర్ట్ జస్ట్ 20 minutesలో వచ్చేయచ్చు. బాయ్ కుమార్. ఇది అవసరమా, ఇది కూడా పెట్టాలా?
సో చూసారు కదా, శానిటైజ్ చేసేసారు. దాని తర్వాత ఇంకా ఇక్కడ నుండి ఎంట్రన్స్, సో లోపలికి వెళ్ళడానికి. మీలో చాలామందికి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్, సో అవన్నీ తెలిసే ఉంటుంది. మీకు తెలీదు అనేసి చూపించడం లేదు, నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, సో అందుకే. ఇంకా మేము ఇండిగో ఎయిర్లైన్స్లో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో వన్ టికెట్ వచ్చి 2700 అలా అయింది. మన తిరుపతిలో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమంటే చాలా చెకింగ్ అనేసి, నార్మల్గానే చెకింగ్ ఉంటుంది కదా, బట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉండింది. అంటే ఊరికి టెంపరేచర్ చెక్ చేయడము, శానిటైజ్ చేసుకోవడము, దాని తర్వాత ఏమంటారు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, స్క్రీన్ పెట్టుకోవడము, అప్రాన్ ఇవ్వడము. సో చాలా కేర్ఫుల్గా ఉండింది. సో నేను ఇప్పుడు తిరుపతి నుండి వెళ్తున్నాను కాబట్టి మీకు నేను తిరుపతి ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది, ఇన్ని కేర్ తీసుకున్నారు అనేసి చెప్తున్నాను. అంటే వేరే ఎయిర్పోర్ట్స్ సరిగ్గా ఉండవు అలా అని కాదు. సో ఇది షేర్ చేస్తున్నాను ఇప్పటికి. సో బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, అది అక్కడ తీసుకోవాలి. దాని తర్వాత ఏమంటే ఇంకా లగేజ్ చెక్ చేస్తారు. సో హ్యాండ్ బ్యాగ్తో సహా అన్నీ చెక్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో, దేవుడి బొమ్మలన్నీ పెట్టున్నారు. చాలా బాగా అనిపించింది, అందుకే షూట్ చేశాను, మీ అంతా షేర్ చేయాలి అనిపించింది. సో లగేజ్ అక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనం లగేజ్ ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ పెట్టేసామంటే ఇంకా మనకి ఇక్కడ నుండి మన లగేజ్కి సంబంధం ఉండదు. ఇంకా మనం అక్కడ దిగిపోతాం కదా హైదరాబాద్లో, అప్పుడు అక్కడ మన లగేజ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ప్రతి ఒక్క చోట మనం బోర్డింగ్ పాస్ అండ్ ఇంకా మనకి ఆధార్ కార్డ్ అయినా ఐడి కార్డ్ ఏదో ఒకటి చూపించాలి వాళ్ళకి. ఇంకా ఇక్కడ నుండి వీళ్ళు ఏం చెప్తారంటే మనం ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి అంటే ఒక నెంబర్ ఉంటుంది అనమాట, గేట్ 1 అని గేట్ 2 అని సంథింగ్ అలా. సో అక్కడ వెళ్ళి కూర్చోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్, అదేమాది మాస్క్, ఇంకా యాప్రాన్, సో అవన్నీ ఇస్తారు. ఇంకా ఇక్కడ అది తీసుకొని మళ్ళీ మనకి అక్కడ చెక్ చేస్తారనమాట లోపల. కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత సుదర్శన్ బెల్ట్తో సహా అక్కడ పెట్టేసేయాలి. సో బెల్ట్ తీసి పెట్టాలి, ఇంకా పర్స్ పెట్టాలి, మొబైల్స్ ఏమైనా, ఇంకా ల్యాప్టాప్స్ తీసుకెళ్తున్న ల్యాప్టాప్స్ అవన్నీ తీసేసి ఒక సపరేట్ ట్రేలో పెడతా ఉండాలన్నమాట. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్, నా మొబైల్, సో అవన్నీ ఒక ట్రేస్ ఉంటాయి అక్కడ. సో ఆ ట్రేస్లో పెట్టి ప్లేస్ చేసి ఇచ్చేసామంటే అక్కడ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ పంపించేస్తారు. సో చెకింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా వెళ్ళి కూర్చుంటున్నాము. చెప్పారు కదా వాళ్ళు గేట్ 1 దగ్గర గేట్ 2 దగ్గర అలా కూర్చోమని చెప్తారు. ఇక్కడ మాకు గేట్ 1 అనుకుంటాను. ఇంకా ఇలా ఆల్టర్నేట్ ప్లేసెస్లో కూర్చోవాలి, దూరంగా కూర్చోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా ఇవే అనమాట మా టికెట్స్ అంటే బోర్డింగ్ పాస్ అవే మాకు. ఇంకా ఇక్కడ కొంతసేపు అలా కూర్చున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చున్నాము అంతే. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఫ్లైట్కి వెళ్ళే అప్పుడు ఏమంటే ముందు మనం ఇలా ఆ స్క్రీన్ వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన యాప్రాన్ ఉంది కదా, సో అది కూడా వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత వెళ్ళాలి. మళ్ళీ మనం బోర్డింగ్ పాస్ అక్కడ చూపించాలి. దాని తర్వాత ఏమంటే ఇలా బస్సెస్ ఉంటాయి అంటే ఫ్లైట్ దగ్గర వెళ్ళడానికి. సో ఆ బస్లో కూర్చోవాలి. మనల్ని ఆ బస్లో తీసుకెళ్ళి ఆ ఫ్లైట్ దగ్గర వదిలేస్తారు. ఇంకా ఇక్కడ నుండి మనకి చాలా ఏరోప్లేన్స్ అక్కడ ఉంటాయి కదా, బయట నుంచొని ఉంటాయి కదా, సో అవంతా షూట్ చేసుకోవచ్చు. టెడ్డీ హ్యాపీ వాళ్ళు రాలేదు కదా, వాళ్ళందరూ చూపించాలి అనిపిస్తుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత. వాళ్ళు ఎప్పుడు ఒకసారి కూడా చూడలేదు. టెడ్డీ చూసింది, టెడ్డీకి గుర్తుందో లేదో కూడా తెలియదు, నాకు గుర్తుండదు, పాపం చిన్నప్పుడు చూసింది. సో వాళ్ళకందరికీ చూపించాలి నేను అనేసి వీడియో తీశాను మెయిన్గా. దాని తర్వాతే మీ అందరి గురించి థింక్ చేశాను, మీ అందరితో కూడా షేర్ చేయాలి అని. సో చూస్తున్నారా, ఈ ఫ్లైట్లోనే వెళ్ళేది మేము. ఇంకా బస్ దిగేసి దీంట్లో ఎక్కేటప్పుడు కూడా మనం బోర్డింగ్ పాస్ అనేది చూపించాలి. ఇంకా చూపించిన తర్వాత ఏమంటే ఇంకా ఫ్లైట్ లోపల అలౌ చేయరు అనుకుంటాను వీడియో తీయడం, అందుకే నేను అక్కడ వరకు జస్ట్ వెళ్ళేంత వరకు తీశాను. దాని తర్వాత ఇంకా స్టాప్ చేసేసాను. అంటే మన ప్లేస్లో మనం కూర్చుంటాం కదా, దాని తర్వాత వీడియో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ ఇలా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ అంతా తీయడము అలా చేయకూడదు.
ఇదెందుకు చూపిస్తున్నానంటే నేను జస్ట్ తీస్తా ఉన్నాను. దాని తర్వాత అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారు వీడియో తీయకూడదు అని. ఇంకా నేను ఒక ప్లేస్లో, సుదర్శన్ ఒక ప్లేస్లో కూర్చున్నాము. ఏమంటే పక్కన పక్కన మాకు సీట్స్ దొరకలేదు. టెన్షన్లో సుదర్శన్ బుక్ చేశాడు. ఇంకా అలా మా సీట్స్ దూరంగా వచ్చాయి. నా పక్కన ఒక అంకుల్, యాక్చువల్లీ ఆ అంకుల్ది విండో సీట్, నేను విండో సీట్కి పక్కన సీట్ నాది. బట్ ఆ అంకుల్ చాలా కోఆపరేట్ చేశారు నేను వీడియో తీస్తుంటే. ఆయన పేరు కూడా నాకు తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీకు. సో చూస్తున్నారా, ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, స్లోగా కింద నుండి పైకి వెళ్ళిపోతా ఉంది. కొంచెం దూరం వరకు బాగుండింది. దాని తర్వాత నుండి కళ్ళు తిరగడము, మోషన్ సిక్నెస్ ఉంటుంది కదా, సో అలా ఉండింది. కొంచెం వేరేగా ఉండింది అసలు. ఇంకొకటి ఏమంటే హాట్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. సో నా ఫీలింగ్ మీరు అందరితో షేర్ చేస్తున్నాను. ఒక రకంగా ఉండింది యాక్చువల్లీ. క్లౌడ్ చూసారా ఎంతో బాగున్నాయో కదా. నేను మీ అందరికీ కొండలు అవన్నీ చూపిస్తూ ఉంటాను దూరం నుండి. బట్ మేము ఇప్పుడు క్లౌడ్స్ ఆ లోపల నుండి వెళ్తున్నాం. మా కింద క్లౌడ్స్ ఉన్నాయి, మేము దానిపైన ఉన్నాము. యాపింగ్ కనుక తీసుకుని వచ్చుంటే చాలా భయపడి ఉంటుంది, ఏడ్చేసి ఉంటుందేమో, వెళ్ళిపోవాలి కిందకి అని ఉంటుందేమో అనుకున్నాము. రెడ్డి అంటే భయపడదు, కొంచెం పెద్దది కాబట్టి. ఇంకా రూబీ కూడా భయపడుతుంది పాపం. చూసారా, ఫ్లైట్ కిందకి వెళ్ళిపోతా ఉంది ఇప్పుడు. హైదరాబాద్ వచ్చేస్తుంది. సో ఇదే అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. సో తిరుపతి నుండి హైదరాబాద్కి 1 hour జర్నీ కరెక్ట్గా. కాకపోతే మనము 1 hour ముందు ఉండాలి ఎయిర్పోర్ట్లో. అదే తిరుపతి నుండి హైదరాబాద్కి రావాలన్నా, హైదరాబాద్ నుండి తిరుపతికి రావాలన్నా 1 hour ముందు వచ్చేసి ఉండాలి. సో మళ్ళీ ఇక్కడ ఫ్లైట్ దిగగానే ఈ బస్సు ఉంటుంది, ఇండిగో వాళ్ళదే. సో దీంట్లో ఎక్కేసామంటే మనకి అక్కడ స్టాప్ చేసేస్తుంది ఎయిర్పోర్ట్లో కరెక్ట్గా. ఇంకా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. సో బస్ దిగేసాము, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మనం లగేజ్ కలెక్ట్ చేయాలి కదా, లగేజ్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఈ లోపల ఏమంటే యాప్రాన్, ఇంకా వాళ్ళు ఇచ్చిన స్క్రీన్, మాస్క్, సో అవన్నీ ఏమంటే మనం తీసేసి డస్ట్బిన్లో వేసేసేయాలి. దాని తర్వాత మన మాస్క్ ఉంటుంది కదా, మాస్క్ వేసుకుంటే ప్రాబ్లం లేదులేండి, స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మా సుదర్శన్ చాలా స్క్రీన్ మాస్క్ కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసాడు. సో ఇదే అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్. మీకు ఏ ఎయిర్పోర్ట్ ఏం చూపించాను అంతగా, జస్ట్ మేము వెళ్ళడం మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నాం. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసేసుకున్నాం ఇక్కడ నుండి. ఇంకా డాడీ వాళ్ళకి ఫోన్ చేసాము, వచ్చేసాము ఇక్కడికి, ఎయిర్పోర్ట్లో ఉన్నాము అని చెప్పేసి. ఇంకా డాడీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తొందరగా వచ్చేయండి అమ్మా, మీకోసమే చూస్తున్నాము అనేసి అన్నారు. ఇంకా ఇక్కడ నుండి పిల్లల టెన్షన్ తగ్గింది, డాడీ మీద టెన్షన్ ఎక్కువైపోయింది. హైదరాబాద్ రాగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోద్దామా, ఎప్పుడెప్పుడు డాడీని చూద్దామా అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా టెంపరేచర్ చెక్ చేశారు, ఇంకా బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు, దాని తర్వాత ఇలా బయటికి పంపిస్తారు. సో మన హైదరాబాద్కి వచ్చేసాము. ఏంటి ఆశ, అప్పుడే హైదరాబాద్లో అడుగు పెట్టావో లేదో, తిరుపతి మర్చిపోయావా, మన హైదరాబాద్ అంటున్నావు అనుకుంటున్నారు కదా. తిరుపతి ఎలాగా మందో హైదరాబాద్ కూడా మందే కదా. మా పేరెంట్స్ ఉన్నారు అని కాదు, నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా ఇష్టమైన సబ్స్క్రైబర్స్. వాళ్ళందరూ చాలా గుర్తుకొస్తారు కదా నేను హైదరాబాద్ రాగానే. కామెంట్స్లో పెడతా ఉంటారు కదా మాది హైదరాబాద్ అనేసి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతుంటారు. సో అలా చెప్తున్నాను. సో ఫైనల్లీ డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళిపోయాను, మమ్మీ డాడీని కలిసాము, అంతా అయిపోయింది. మళ్ళీ మీకోసం వీడియో చూపించాలనేసి మళ్ళీ బయటికి వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను. అబ్బా, అలా అడుగు పెట్టగానే ఒక రకంగా ఉంటుంది కదా, మమ్మీ డాడీని చూసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా.
ఇంకా ఆ రోజంతా డాడీతోనే సరిపోయింది. డాడీకి బాగాలేదు కదా, ఇంకా ఆ రోజు నేను బ్లాగ్ ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే జస్ట్ అక్కడక్కడ అప్పుడప్పుడు వీడియో తీశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి మమ్మీ పూరి పొటాటో కర్రీ చేశారు. బాగుందా పూరి? ఏంటి ఇంకా మా సుదర్శన్ మీకు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు కదా, పాపం ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోతాడు. ఇంకా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకంటే బాగా సుదర్శనే క్లోజ్గా ఉంటాడు, సుదర్శనే చూసుకుంటూ ఉంటాడు. చాలా ధైర్యం చెప్తాడు, చాలా చాలా చేస్తాడు. ఇంకా మా సుదర్శన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో సెటప్ అక్కడ పెట్టుకున్నాడు. దాని తర్వాత ఏమంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, డాడీకి ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేయించాలి అని అనుకున్నాం. అందుకే కాల్ చేసి ఇంకా కోవిడ్ టెస్ట్ చేయించడానికి కాల్ చేస్తున్నాడు. అందుకే మీకు డాడీని చూపించట్లేదు, ఒక రూమ్లో ఉన్నారనమాట, హోమ్ క్వారంటైన్. సో ఫస్ట్ టెస్ట్ చేయించిన తర్వాత రిపోర్ట్ ఏమొచ్చింది, సో అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో మీ అందరితో షేర్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇంకా మమ్మీ టీ పెట్టుకొచ్చింది. మమ్మల్ని చూడగానే యాక్చువల్లీ డాడీ ఏమంటే ఫీవర్ తగ్గిపోయింది, చాలా బాగున్నారు, అయినా కానీ మాకు డౌట్ క్లియర్ చేసుకోవాలి అని కోవిడ్ టెస్ట్ చేయించుకుందాం అంకుల్ అన్నారు సుదర్శన్. అందుకే కోవిడ్ టెస్ట్ చేపిస్తున్నాము. సో మా వర్క్ కొంచెం ఉంటే అది కంప్లీట్ చేసుకొని డాడీ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండేది కామినేని హాస్పిటల్, అంటే మా పేరెంట్స్ ఉండేది ఎల్బీ నగర్లో. సో కామినేని హాస్పిటల్కి వచ్చాము. ఓన్లీ కోవిడ్ టెస్టే కాకుండా బ్లడ్ టెస్ట్లు కూడా రాసిచ్చారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వాటి కోసం వచ్చున్నాము. సుదర్శన్ మా డాడీ లోపల ఉన్నారు, అది టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళున్నారు. ఇంకా నేను బయట వెయిట్ చేస్తున్నాను. సో 24 అవర్స్లో రిపోర్ట్స్ వస్తాయి. ఇంకా టెస్ట్ ఇచ్చేసి మేము ఇంటికి వచ్చేసాము. సో ఇది ఆ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. మా మమ్మీ పులిబంగరాలు చేస్తుంది, భలే ఉంటాయి అని చెప్తా ఉంటాను కదా, సో అదే చేస్తూ ఉంది, అందరితో షేర్ చేస్తాను. సో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా చాప్ చేసేసుకుంది. దాని తర్వాత ఏమంటే ఇది గోధుమ పిండి, సో గోధుమ పిండి ఇంకా ఇది వచ్చి ఇడ్లీ పిండి, అంత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, ఇలా కలుపుకోవాలి. మమ్మీ అలా కలుపుతూ పులిబొంగరాలు వేస్తూ ఏమంటే టెడ్డీ యాపిని కూడా తీసుకుని వచ్చి ఉంటే బాగుండేది కదా అనేసి అంటా ఉంది పాపం. ఇంకా నేను వీడియో షూట్ చేస్తున్నాను, అది మమ్మీకి ఫస్ట్ టైం కదా, పాపం టెన్షన్లో ఆయిల్ అంతగా కాగలేదు, అప్పుడే వేసేసింది. నువ్వు నార్మల్గా ఎలా చేస్తావు అలా చేసే మమ్మీ, నేను ఏదో తీసుకుంటా ఉంటాను, ఏదైనా తప్పుపోతే ఎడిట్ చేసుకుంటాను, టెన్షన్ పడకు అని చెప్పాను. ఇంకా అలా ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసేసింది, అంటే ఆయిల్ ఎక్కువ లాగుతుంది కదా. మమ్మీ డాడీ ఆయిల్ అసలు తినరు, చాలా తక్కువ. ఇంకా మా కోసం అంటే నాకు మెయిన్గా నాకు ఇష్టం అనేసి చేస్తూ ఉంది. పాపం మా మమ్మీ డాడీతో అంత టెన్షన్లో కూడా మాకు ఈ పులిబంగరాలు చేసి పెడతా ఉంది. మమ్మీ అంటే అదే కదా, అటు పిల్లల గురించి ఆలోచిస్తుంది, అటు హస్బెండ్ గురించి ఆలోచించేది అమ్మ ఒక్కటే కదా. ఇంకా నాకు సుదర్శన్కి అనమాట ఈ పులిబంగరాలు, అందుకనేసే కొన్నే వేస్తూ ఉంది. మమ్మీ 1 or 2 తింటుందంతే, డాడీ అయితే ఇంకా తిన్నారు, పాపం మామూలుగా కూడా తిన్నారు డాడీ. సో మోహనాకి నేను నేర్పించింది ఈ పులిబంగరాలే. ఆ మమ్మీ ఇలా చేస్తుంది మోహన, ఇలా చేయి మోహన అంటే చేసింది కదా, ఎగ్జాక్ట్లీ ఇట్లే ఉండింది, చాలా బాగా చేసింది మోహన కూడా. ఇంకా పులిబొంగరాలకి చట్నీ చేసింది. ఆ చట్నీ ఏమంటే వేరుశనగ పప్పుతో చేస్తారు కదా చట్నీ, శనక్కాయ పప్పులు అంటూ ఉంటాను కదా నేను, సో అదే చట్నీ అనమాట, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా ఇదేమంటే పండు మిరపకాయల ఊరగాయ మమ్మీ పెట్టుకుందంట, సో అది టేస్ట్ చేయమని చెప్పింది, సూపర్గా ఉండింది అసలు. ఇంకా ఫస్ట్ ఇలా పులిబొంగరాలు తింటూ ఉంటే టీ కూడా పెట్టేసింది. మా మమ్మీ టీ ఏమంటే ఫస్ట్ పాలు వేస్తుంది, దాని తర్వాత షుగర్ వేసేస్తుంది, దాని తర్వాత టీ పౌడర్ వేస్తుంది. మా సుదర్శన్ పెట్టే టీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, గుర్తుందా? ఇంకా డాడీకి హాస్పిటల్లో చూపించేసాం. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా సుదర్శన్ మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా ఈ పులిబొంగరాలు తింటూ సుదర్శన్కి ఇచ్చేసి వచ్చేసాను, వర్క్ చేస్తున్నాడు కదా అనేసి. ఇంకా నేనేమంటే మమ్మీతో కూర్చొని తింటున్నాను. మమ్మీతో ఇలా పులిబొంగరాలు తినడము, మమ్మీ డాడీని చూడడము 2 years అయిపోయింది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, చాలా రోజుల తర్వాత ఇలా కలిసి తింటున్నాను. బట్ హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళాలి అనుకున్నాను, బట్ ఇలా వస్తాను, ఇంత బాధ ఉన్నప్పుడు వస్తాను అనేసి అస్సలు అనుకోలేదు. ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమంటే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. తిరుపతిలో మా ఇంట్లో కంటే ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. పిల్లలు ఉండరు, చాలా కామ్గా ఉంటుంది. అక్కడైతే సందడిగా ఉంటుంది కదా, గల్బాగా ఉంటుంది కదా, ఇక్కడ అస్సలు అలా ఉండదు, చాలా క్వైట్ ఆపోజిట్. మా అత్తయ్య, మోహన, లక్ష్మి ఇలాంటి వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేరు.
నాకంటే అలవాటైపోయింది. ఇట్లా ఉంటాను, అట్లా ఉంటాను, అలవాటు చేసుకోవాలి కదా మరి మనము. సో టీ రెడీ అయిపోయింది, ఇంకా టీ కూడా తాగేస్తున్నాము. పులి బొంగరాలు తింటూ టీ తాగుతున్నా నేను. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.